రైట్. సరే, అయితే రికార్డు స్థాయిలో 50 టన్నుల పాత బంగారాన్ని భారతీయులు అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇది ఆర్థిక సంక్షోభానికి, ఆర్థిక ఇబ్బందులకు సంకేతమా, లేదంటే మార్కెట్ పరిస్థితులుగా చూడాలా? ఎస్ అండి. ఇప్పుడు ఇండియా, భారత ఇటు బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, భారత బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం ఈ మొదటి ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్ టు జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్లో భారతీయులు తమ పాత బంగారాన్ని, ఇక్కడ ఏంటంటే భారతీయులు బంగారం అమ్మడం, తన పాత బంగారాన్ని 50 టన్నులు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఎందుకు అమ్మారు అంటే, ఈ బంగారం రేటు మంచి రేట్లో ఉంది, ఇది ఇంకా తగ్గిపోతుందేమో అన్నట్టు వాళ్ళు అమ్మేశారు. ఇక్కడ పాత బంగారం అంటే ఈ లక్షకు దిగువన ఒకప్పుడు ఎప్పుడో పాత తరాల నుంచి వాళ్ళు పోగేసుకున్న బంగారం ఒక 6,000 లేదా 3,000 ఉన్నప్పుడు 10 తుల ఒక 10 గ్రాములు 3,000 ఉన్నప్పుడు కొన్నవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా 70,000 60,000 ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు అమ్మేసేటప్పుడు కూడా రేటు చూస్తే 1,40,000 దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికీ ప్రాఫిట్, కాబట్టి ప్రాఫిట్ మేకింగ్ కోసం భారతీయులు పాత బంగారాన్ని అమ్మినట్టు తెలుస్తుంది. అందుకని దిగుమతి కూడా తగ్గిపోయింది. బంగారం, వెండి రేట్లు కూడా తగ్గిపోతున్నాయి. అది ఒక అత్యంత ప్రధాన కారణం పాత బంగారాన్ని అమ్మడం. కొనేవాళ్ళు కాదండి, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే పడిపోతున్నాయి. 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మడం అంటే ఎంతటి ఊహించుకోవచ్చు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 45 నుంచి 50% అత్యధికం. అంటే వీళ్ళు పాత బంగారాన్ని అమ్మడం జ్యువెలరీ షాపులకి, వీటికి. మరి ఈ పాత బంగారానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ఇచ్చారంటే తరుగు ఇది అది అని చెప్పి తక్కువ రేట్లే వాళ్ళకి ఇస్తారు. కానీ వాళ్ళకి లాభమే. ఏదో బంగారం ఇంకా రేటు పడిపోకుండా మేము అమ్ముకుంటున్నాం కాబట్టి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలి. మరి పాత బంగారాన్ని అమ్మడం కరెక్టా కాదంటే, ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, బంగారాన్ని, వెండిని అమ్ముకున్న వాళ్ళు అమాయకులు అనేది నేను చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతం బంగారం రేటు పడిపోతుంది. నేను ముందే చెప్పడం జరిగింది, ఒక నెలన్నర క్రితం యుద్ధాలు ఆగుతున్నాయి, ఇది ఆగుతుంది, కెవిన్ వాల్ష్ ఎఫెక్టు, ఈ బ్రిక్స్, ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్, డిమాండ్, ప్రైమ్ మినిస్టర్ రిక్వైర్ చేయడం, ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల బంగారం, వెండి తగ్గుతాయి. కానీ ఈ తగ్గుదల, ఈ పడిపోవడం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదండి. వచ్చే జూలై ఎండింగ్ వరకు, ఈ జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఇది తగ్గుతుంది. తర్వాత ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఇంకా తగ్గొచ్చు. కానీ ఏ నాటికైనా ఇది రివర్స్ అయ్యి ఈ బంగారం, వెండి మళ్ళీ పీక్కి వెళ్ళిపోతాయి అనమాట. చాలా విపరీతంగా పెరిగిపోతాయి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, గత 10 సంవత్సరాలుగా చూసుకున్నా, గత 50 సంవత్సరాలుగా చూసుకున్నా, బంగారం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు పడిపోయినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. పెరగడమే కానీ తగ్గడం అనేది వాటి చరిత్రలో ఉండదు. మరి ఇప్పుడు బంగారాన్ని అమ్ముకునే వాళ్ళు తక్కువ రేటు పడిపోద్దంటే పడిపోవచ్చు, కానీ పడిపోయినా మళ్ళీ అది లెగుస్తుంది, చరిత్రలో అత్యధిక రేటుకి వెళ్తుంది అనేది అమ్ముకునే వాళ్ళు కూడా తెలుసు. కాకపోతే బంగారం, వెండి అనేది దీర్ఘకాలిక పెట్టుబడుల కింద అనుకోండి. అంతేకాని స్వల్పకాలికంగా నెలలో ఏం జరుగుతుంది, 2 నెలల్లో ఏం జరుగుతుంది, 6 నెలల్లో ఏం జరిగిందో పట్టించుకోవద్దు. సంవత్సరాల్లో ఏం జరిగింది అని చూస్తే ఈ బంగారం, వెండి అమ్ముకున్న వాళ్ళు అమాయకులు అనమాట. ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, బంగారాన్ని ప్రస్తుతం ఇంకా పడిపోవచ్చు, ఇంకా పడవచ్చు, 1,00,000 దాకా రావచ్చు. 10 గ్రాముల వెండి ఈ కిలో 1,50,000కి తగ్గవచ్చు. కానీ అది రివర్స్ అవుతుంది, పెరిగిపోతుంది. కాబట్టి ప్రస్తుతం తగ్గిపోతుంది అనేది పక్కన పెట్టేయండి. మీరు ఇంతకంటే ఎక్కువ రేటు దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా ఇప్పటికే లాస్ అయ్యామేంటి, ఇంకా పడిపోయింది అని అనుకోకండి, అది మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మీ దగ్గరున్న బంగారాన్ని కొనకపోయినా పర్వాలేదు, వెండి బంగారాన్ని, కానీ మీ దగ్గరున్న బంగారాన్ని మాత్రం అమ్మకుండా అట్టి పెట్టుకున్న వాళ్ళే వైజు, తెలివైన వాళ్ళు. అమ్మేవాళ్ళు నిజంగా అమాయకులు అనమాట. ఏదన్నా మీకు అవసరాలు ఉంటే ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఈ తాకట్లు కూడా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళకండి. ఆ ముత్తూట్లు, ఆ తూట్లు, ఈ తూట్లకి వెళ్తే మనం తూట్లు పొడిచేస్తారు వాళ్ళు. ఇంట్రెస్ట్ రేట్లు ఫస్ట్ తక్కువే చెప్తారు, తర్వాత డబుల్ ఉంటుందండి. అది అవన్నీ మీకు తెలిసినవే, నాకు అందరికీ తెలిసినవే. కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లోనే మీరు గోల్డ్ లోన్కి అప్లై చేయండి. అక్కడ పెట్టుకుంటే ఈజీగా మీ బంగారం మీకు వస్తుంది. వేరే చోటకి వెళ్తే మళ్ళీ మీ బంగారం శాశ్వతంగా పోద్ది. అమ్ముకోవడమే బెటర్ కూడా దాని మీద. కాబట్టి గోల్డ్ ఏదైనా అవసరం ఉంటే ఫైనాన్షియల్ గా తాకట్టు పెట్టండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే, అంతేగాని అమ్ముకోవద్దు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి, ఇది విపరీతంగా పెరిగిపోతుంది. జూలై, ఆగస్టు తర్వాత విపరీతంగా గోల్డ్, సిల్వర్ పెరిగిపోతుంది. ఇప్పుడు పాత బంగారాన్ని అమ్మేయడం అనేది ఒక ట్రెండ్ కింద ఉంటుంది, కానీ ఇది రివర్స్ అవుతుంది కూడా అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కొనకపోయినా పర్వాలేదు వెండి, బంగారం, కానీ అమ్మడానికి ప్రయత్నం చేసుకోండి. ఇది నా సిన్సియర్ సజెషన్ అండి.